పనిచేస్తా ఉన్నా. నా పేరు హనుమంత్ ముదిరాజ్. నేను వికారాబాద్ జిల్లా మరి మన సీఎం గారి కాన్స్టిట్యూన్సీలో జనరల్ సెక్రటరీగా వికారాబాద్ జిల్లాలో పనిచేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ ఆర్టీసీ కార్మికుల్లో అసలు ముఖ్యమంత్రిగా రావాలని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అనేక విధంగా ఉద్యోగం పోయినా సరే అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు ఒక్కొక్క కండక్టర్ డ్రైవరు 100 మందికి 200 మందికి ప్రచారం చేసి తప్పకుండా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ పోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడంలో ముందంజలో ఉన్నది. ఈ యొక్క కాంగ్రెస్ గెలిపించడానికి ముందంజ ఉన్నది ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు. అయితే ముఖ్యమంత్రి గారు నిన్ననే ఒక 21% తోటి ఫిట్మెంట్ పే స్కేల్ చేశారు. ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే గతంలో 21% చేసిరు, కనీసం ఇంకొక 4% చేస్తే మరి ఏదైతే గతంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 20% ఇచ్చారో ఆ యొక్క పర్సెంటేజ్ మాకు వచ్చినట్టు ఉండదు. ఒక్కసారి పునరాలోచించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగంలో తక్కువ జీతాలు ఎవరు ఉన్నారంటే కేవలం ఆర్టీసీ ఉద్యోగులు. ఎక్కువ పనిచేసింది ఎవరంటే రోజుకు 8 గంటలు కాదు 14-16 గంటల వరకు డ్యూటీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. అందువల్ల ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ పాలనలో ఆర్టీసీ కార్మికులు దగబడ్డారు, మోసపోయారు, అనేక విధంగా కష్టాలను అనుభవిస్తా ఉన్నారు. ఇటువంటి ఈ యొక్క కేసీఆర్ పాలన పోవాలని పోరాటం చేశారు కాబట్టి మాకు 2017లో పే స్కేల్ జరగలేదు. ఇప్పుడు 21% ఇచ్చారు. అదేవిధంగా 2021 వేతన సవరణ జరగలేదు. 2013 సంబంధించిన వేతన సవరణ బకాయిలు దాదాపు 280 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు. వారికి మళ్ళీ ఎందుకంటే అవి బాండ్ రూపంలో ఇచ్చారో ఆ డబ్బులు ఇచ్చే సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వంలో విలీనం ఏదైతే చెప్పారో మేము మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేనిఫెస్టోలో పెట్టించి తప్పకుండా మీరు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పిన సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఏదైతే మొత్తం గెజిట్ టైపు వచ్చేసింది, గవర్నర్ గారు గెజిట్ ఇచ్చారు, అసెంబ్లీలో బిల్ పాస్ అయింది. కేవలం అపాయింట్మెంట్ డేట్ మాత్రమే ఒకటి ఉంది. అది మీ ఆధ్వర్యంలో చేస్తే చిరస్థాయిగా ఆర్టీసీ ఉన్నన్ని రోజులు మీ యొక్క పేరు నిలుస్తుందని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మాకు ఏవైతే సిసిఎస్, ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి డబ్బులు ఈ ఎండి గారు కావాలని అప్పుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తోటి ఇద్దరు కలిసి మా 3,500 కోట్ల రూపాయలు పొదుపు చేసుకునే డబ్బులు ఈ ఎండి గారు కూడా వాడుకున్నారు. నిజంగా కూడా మీకు రుణపడి ఉంటాం. ఈ ఎండి గారు తప్పకుండా